ముందుగా మీ నాన్నగారి గురించి మీ మాటల్లో వినాలని ప్రసాద్ గారు. మా నాన్నగారి పేరు కాజా పట్టబ్రహ్మయ్య అండి. మాది పళ్ళకొట్టు, ఒంగోలు మాది. అనుకోకుండా సినిమా యాక్టర్ అవ్వాలని స్టార్ట్ అయింది నాకు. ఫస్ట్ మా అమ్మగారికి చెప్పాను, అమ్మ నేను సినిమా యాక్టర్ అవుతాను. ఆవిడ ఫస్ట్ ఒకటి అడిగింది, సినిమాలు చూడవు, నాటకాలు ఆడవు, నీకెందుకు సినిమా పిచ్చిపడి ఏమో నాకు తెలియదు. బాపు గారు మన ఊరి పాండవులు అనేటప్పటికీ ఇవాళకి ఏంటంటే కన్నడం నుంచి తెలుగు తీసుకొచ్చినటువంటి సినిమా. అసలు మిమ్మల్ని ఆ పాత్రకి ఎలా ఎంచుకున్నారు, ఎలా జరిగింది, ఎలా సాధ్యమైంది? మురళీమోహన్ గారి పుణ్యం అది. వెళ్ళా, బాబు గారు ఉన్నారు. వెళ్ళగా నా ఆఫీసులో ఎవరు ఏంటి ఏం అడగలైన, ఆ చొక్కా ఇప్పమన్నాడు అన్నాడు బాపు గారు. నాకు అర్థం కాలేదు, చొక్కా ఇప్పమంటాడు ఏంటి, డైలాగులు అడుగుతాడు, ఈ చొక్కా ఇప్పమన్నాడు ఏంటి, ఎందుకు సార్ ఇప్పవయ్యా, సరే ఇప్పేసా. అప్పుడు కొంచెం ఎక్సర్సైజ్ చేసేవాడు, కొంచెం ఆ బీ షేప్ ఉండేది, ఓకే కొన్నాను. ఆ రకంగా అది మన కొండలో నాకు వేషం రాదు. నాన్నగారితో మొదలు పెట్టాం, పట్టాభిరామయ్య గారితో. నాన్నగారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అబద్ధం స్టిల్ ఇవాళ కాదు, చిన్న భయం ఉన్నాను. మేము సినిమాకి వెళ్ళిపోయాం మా అన్నదమ్ముడు ముగ్గురు కలిసి. అప్పుడు బీడీలు సిగరెట్ తాగేవాళ్ళు థియేటర్లో. రాగానే సెల్ఫ్ గొప్పని కొట్టినట్లుంది, ఎక్కడికి వెళ్ళారు రా, ట్యూషన్కి వెళ్ళి వస్తున్నాం. కాదు ఎక్కడికి వెళ్ళి వచ్చారు, ట్యూషన్కి వెళ్ళి వస్తాం. ముగ్గురు అదే మాట ఉంది, ముగ్గురు ఒకేసారి వెళ్ళాం, ఒకే టైం. మాకు అట్టి మట్టలు ఉంటాయి, అవి రోడ్డు మీద బట్టలు వెళ్ళేవి, రాయలు తీసేవి. ఆ అట్టి మట్టలు తీసుకొని కొడుతుంటే కొట్టి 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 ఇప్పటికీ ఆయన కొట్టేది నాకు గుర్తుందండి. అబద్ధం ఆడే ముందు అవి గుర్తొస్తూ ఉంటాయి. తెలుగు రాజ్యం ప్రేక్షకులు హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. నేను మీ చిల్లగట్ట శ్రీకాంత్ కుమార్. మెమరీస్ విత్ మై ఫాదర్కి స్వాగతం. ఎవరు నా సృష్టికి బ్రహ్మదేవుడు, ఎవరు నా వృద్ధికి విష్ణుమూర్తో, ఆ తండ్రికి సవినయ వందనం. మెమరీస్ విత్ మై ఫాదర్లో మీ అందరికీ తెలుసు, ఆలోచన సినిమాలో వరుసగా నటించినటువంటి నారాయణరావు గారు, అట్లాగే హరి గారు, ప్రసాద్ బాబు గారు, నరసింహరాజు గారు, ఇలా వరుసగా మనం షూట్ చేసుకుంటూ వస్తున్నాం. ఇవాళ ప్రసాద్ బాబు గారు ఎప్పుడెప్పుడా అని నేను సైతం ఎదురు చూసినటువంటి ప్రసాద్ బాబు గారు దొరికారు. నమస్కారం ప్రసాద్ బాబు గారు. నమస్కారం అండి. ఆ సీనియర్ అండ్ సిన్సియర్ ఆర్టిస్ట్గా మిమ్మల్ని పరిచయం చేయాలా, లేకపోతే విభిన్నమైనటువంటి నటుడిగా మిమ్మల్ని పరిచయం చేయాలా? అసలు ఒక 53-55 సంవత్సరాల కాల ప్రవాహంలో సాగినటువంటి మీ చలనచిత్ర గమనంలో ఖచ్చితంగా మిమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించి మిమ్మల్ని పరిశ్రమకు పంపించినటువంటి మీ నాన్నగారి పాత్ర చాలా ప్రాధాన్యతను సంతరించుకున్న పాత్ర. అట్లాగే తండ్రి పరమ పూజ్యుడు అంటారు. అందుకే మేము తెలుగు రాజ్యంలో మెమరీస్ విత్ మై ఫాదర్ ప్రారంభించాం. ముందుగా మీ నాన్నగారి గురించి మీ మాటల్లో వినాలనుంది ప్రసాద్ బాబు గారు. మెనీ థ్యాంక్స్ అండి, మంచి అవకాశం ఇచ్చారు నాకు. మా నాన్నగారి పేరు కాజా పట్టబ్రహ్మయ్య అండి. మాది పళ్ళకొట్టు, ఒంగోలు మాది. చిన్న వయసులో ఆడతా పాడతా చేసాం, అయిపోయింది. అనుకోకుండా సినిమా యాక్టర్ అవ్వాలని స్టార్ట్ అయింది నాకు. సరే మా నాన్నగారికి చెప్పా, ఫస్ట్ మా అమ్మగారికి చెప్పా, అమ్మ నేను సినిమా యాక్టర్ అవుతాను. ఆవిడ ఫస్ట్ ఒకటి అడిగింది, సినిమాలు చూడవు, నాటకాలు ఆడవు, నీకెందుకు సినిమా పిచ్చిపడి ఏమో నాకు తెలియదు. మనసులో ఏంటంటే ఒకప్పుడు రామారావు గారు వచ్చారండి అన్ని వాళ్ళకి. మా అమ్మగారు అందరూ రోడ్డున వస్తుంటే ఈ చేతులు గాజులు అలా తీసేసారండి సహాయ నిధికి. మా అమ్మగారు కూడా మొత్తం వచ్చేసి నాకు బాగా చిన్న, ఏంటమ్మా ఎందుకు అలా వేసామంటే, మరి వాళ్ళకి అసలు ఎండ అంటే ఏంటో తెలియదు, వాళ్ళు దేవతలు రా, వాళ్ళు వచ్చి మన దగ్గర నుంచి చేసా పడుతుంటే ఈ మాత్రం కూడా మన జీవితం ఎందుకు అన్నది నా మనసులో బాగా ఉండిపోయింది. ఆ దేవతలు అన్నది నేను కూడా సినిమా యాక్టర్ అవ్వాలి అంటే, ఆ సినిమా యాక్టర్ అయితే అంత గొప్పగా చూస్తారు వీళ్ళు అని. కానీ నా బ్యాక్గ్రౌండ్లో ఏమీ లేదు, యాక్టర్ వాళ్ళంతే. అంటే వరుస నా ముఖాన్ని రాసి పెట్టుందేమో, కానీ అక్కడి నుంచి మొదలుపెట్టింది. ఎప్పుడైతే మా అమ్మతో ఈ మాట అంది, నువ్వు ఎందుకు, నీకు లాంగ్వేజ్ రాదు, ఏది తెలీదు, చదువుకోలేదు, ఊరు కానీ ఊరు, అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు, సినిమా యాక్టర్ అవుతాను. ఏం చూసుకొని వెళ్తావు, నాకు తెలియదు, నేను సినిమా యాక్టర్ అవుతాను. 3 రోజులు పస్తులు. ఆఖరికి మా నాన్న ఏమన్నా అంటే, వాడు బాగా పంతం పట్టాడు, 4 రోజులు చూద్దాం, 4 రోజులు చూసిన తర్వాత ఆటోమేటిక్గా వచ్చేస్తాడులే అని 2000 ఇచ్చేసి, మీ నాన్నగారు మా నాన్నగారు పోరా
మళ్ళా డబ్బులు అయిపోతే వచ్చేయి, ఇంక అక్కడ ఉండబాకు. ఎందుకంటే మేము 6 అన్నదమ్ములం, 6 రోజు ఆయన కనబడాలి. ఉమ్మడి కుటుంబం రోజు ఆయన కనబడాలి. సరే వెళ్ళాను. 15 రోజుల్లో డబ్బులు అయిపోయినాయి. 15 రోజుల్లో డబ్బులు అయిపోయింది, తీసుకెళ్ళిపోయారు. రకరకాల మనుషులు ఉంటారు కదా, అప్పట్లో యాక్టింగ్ చేస్తాను, హీరోయిన్ చేస్తాను, కానీ మనం ఓకే వాళ్ళకి భోజనాలు గీజనాలు వాళ్ళకి ఏంటి అని వాళ్ళకి ఏం కావాలన్నీ చేసేవాళ్ళు. అయిపోయింది 15 రోజులు. ఆ తర్వాత వీడు మాయం. రూమ్ కూడా ఖాళీ చేసేమన్నాడు హోటల్. సార్ ఆ రోజు బయలుదేరుతుంది. అనుకోకుండా మా ఒంగోలు వాళ్ళే, వాళ్ళు ఆర్టిస్ట్ కావచ్చు, వాళ్ళు సినిమాల్లో వేద్దామని వచ్చినాడు. వాళ్ళకి రూమ్లో చేరిపోయాం. వాళ్ళ రూమ్లో అలాగే ఉండేటప్పుడు 1 నెల అయింది, 2 నెలలు మా నాన్నగారు వచ్చారు. ఆయన వచ్చారు, ఇంకా ఆయన వచ్చాడు కానీ రాలేదు కదా. ఫోన్ ఏమి ఉత్తరాలు లేవు అప్పుడు, ఫోన్ లేవు, ఉత్తరాలు. ఏంట్రా పట్టుకొని ఏంట్రా అంటే చెప్పా. 15 రోజులకి అయిపోయినాయి. నేనేమో రాను, చావబోతుకు ఇదే నాకు, నేను ఇక్కడ సినిమా యాక్టర్ అయ్యి వస్తా, అప్పటిదాకా నేను రాను. సరేనని ఏం చేద్దాం అంటే, లేదు సినిమా చేద్దాం పోని. నాకేం తెలియకుండా ఇప్పుడు మనం గబాలని చేయకూడదు అనుకుంటూ, సరే జాగ్రత్తగా ఉండు, ఆరోగ్యం జాగ్రత్త చూసుకోని చెప్పనేసి మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళకి చెప్పి జాగ్రత్త చూసుకోండి అని చెప్పన్నారు. వెళ్ళిపోయాం. కొన్నాళ్ళు అయిపోయింది. చిన్న స్టూడెంట్ వేషాలు వేసేవాడిని. 73లో కొత్త వాళ్ళతో సినిమాలు మొదలు పెట్టారండి. పెద్ద హీరోలు అందరూ చాలా బిజీ. ఆ 73లో అనుకోకుండా అన్ని కంపెనీలు కూడా ఆల్మోస్ట్ కొత్త వాళ్ళని చూస్తున్నారంటే ఫోటోలు పట్టుకొని బయలుదేరాం. దీంట్లో కొన్నిట్లో ఫోటోలు తీశారు, అన్నీ చూశారు, కానీ మనం వేషాలు ఇవ్వలేదు. ఇవాళ హీరో కదా మనం అడిగింది, హీరో అయితేనే వేస్తాను. అనుకోకుండా ఈ గీత అని హిందీ చేతనండి, అది రీమేక్ తీసుకొచ్చారు. నేను కూడా వెళ్ళా ఇంటర్వ్యూ. అనిల్ ధవన్ అక్కడ దాంట్లో హీరో అండి. అలాగే సాఫ్ట్గా బొద్దుగా ఇలాగ ఉంటాడు హీరో. నన్ను చూడగల వాళ్ళకి ఏమి అనిపించిందో, ఈ కుర్రాడైతే బెటర్ ఏమో అని ఇలాగ అనుకుంటుంటే, సరే వాళ్ళు ఏదో డైలాగ్ ఇచ్చారు, డైలాగ్ చెప్పారు, అందరూ కలిసి ఓకే అన్నారు. అది గీత ఆ సినిమా. నాకేంటంటే వచ్చాం 73, నాకు మంచి పోటీ ఉంది. ఎటువంటి గొప్ప అందగాళ్ళే. శరత్ బాబు ఒక పక్క, హైటు, రంగనాథ్ మంచి పొడుగు, మంచి గొంతు, నరసింహరాజు, నారాయణరావు అప్పటికి, మోహన్ బాబు గారు కూడా, మోహన్ బాబు 74, 73లో మురళీమోహన్, గిరిబాబు జగమేమాయి వాడబా. మీరు ప్రయత్నించారు అనుకుంటా జగమేమాయి? వెళ్ళా, జగమేమాయికి వెళ్ళాను. అక్కడ మనం సక్సెస్ అవ్వాలి. ముందు ఏదో అనుకున్నారు, మళ్ళీ ఎందుకునో లేదు. అప్పుడు దీంట్లో నేనయ్యాను. 73లో ఇంతమంది హీరోలు వచ్చారు. 7లో నేను గొప్ప అనిపించుకోకపోతే ఇంక నేను వేస్ట్, మళ్ళీ ఒంగోలు వెళ్ళిపోవాలి. కాబట్టి ఇంక ఒంగోలు వెళ్ళకుండా ఉండాలంటే నాకు మంచి పేరు రావాలి. సినిమా ఆడుద్దో లేదు మనకు అనవసరం, నేను ఈ రకంగా గొప్పవాడిని అనిపించుకోవాలి అని బాగా పడిపోయింది. సరే చేసాం. అనుకోకుండా ఆ సినిమాలో బెస్ట్ హీరోగా ఆ సంవత్సరం అవార్డు కొత్త వాళ్ళు నేను తీసుకున్నాను. ఉత్తమ నూతన నటుడు. పాత వాళ్ళు అక్కినేని నాగేశ్వరరావు గారు. దాంతో నాకు చిన్న అహంకారం వచ్చేసింది. ఓపెనింగ్ మొదలు కాదు, ఫుల్గా వచ్చింది. పెద్ద బ్యానర్లో వాళ్ళు నా పేరు చెప్తే వాళ్ళనే రమ్మను, మీరెందుకు వచ్చారు, మీరెవరు అని. సహజంగా ఏంటంటే అప్పట్లో ఈ సప్లైర్ ఎక్కువ ఉంటారు కదా, అతను పంపించేవాడు. నువ్వెవడు, నువ్వు పిలవడానికి, వాడు కారు లేదా, ఇలాగ అధిక ప్రసంగాలు చేసాం. సో మనం అలా వెనకబడిపోయాం. మోసేస్తారుగా ఇవన్నీ. అప్పుడు మనకు తెలియదు, 20-21 అప్పుడు వయసు. ఏదో మనకు వచ్చి పొగరు ఒకటి బాగా దిట్టంగా ఉంది మంచి దీంట్లో. అలా చూసుకునేవాడిని. ఆ వారిని ఒక చూసుకునేవాడిని, తగ్గేది లేదు అన్న లెవెల్లో ఉన్నాం. ఒక 2 ఏళ్ళు లేదు, 3 ఏళ్ళు లేదు, ఏమీ లేదు. ఆ తర్వాత అంతులేని కథ 2-3 సినిమాలు చేశాను, కానీ పెద్దది కాదు. అంతులేని కథకి బాలచంద్ర గారు. నాకు బాలచంద్ర గారు ఎవరో తెలియదు అసలు. ఉన్నాం కానీ అప్పుడు శివాజీ గారి సినిమాలు ఎక్కువ చూసేవాడిని. అంతే, సినిమా యాక్టర్ అంటే శివాజీ గారి ఇంకెవరు లేరు నా దృష్టిలో. అలా ఉండేది అప్పుడు.
ఆయన సినిమాకి వెళ్ళిపోయి వరుసగా 3 సినిమాలు 4 సినిమాలు ఆయనలాగే నడవటం, ఆయనలాగా పళ్ళు కొరుక్కుంటూ ఇవన్నీ ఇమిటేట్ చేసుకుంటూ ఉండేవాడిని. నాకు అదే స్టేజ్. అప్పుడు కొన్ని రోజులు అయిపోయింది. ఈ సినిమా బాగా పిచ్చి పొగరు ఎన్ని ఉండేవాడు, మనకు సినిమాలు లేవు. ఈ ఎంతనే కాదు బాలచంద్ర గారు ఓహో ఆహా అన్నారుగా, నాకు తెలియదు. సరే మీరెవరు అని ఎవరో చెప్పాడు. కంపెనీ కారు ఉంటుంది కదా, కారు పంపించాడు, వస్తాను. పాపం మేనేజరే వచ్చాడు. ఏంటంటే తమిళ్ తీస్తుంటామండి మేము, ఫస్ట్ టైం తెలుగులో చేస్తున్నాం. ఒక 10-15 మంది హీరోని చూసాం, ఓకే కాలేదు, మీరు చూస్తామన్నారు మిమ్మల్ని. ఓకే అని వెళ్ళా. బాలచంద్ర గారు ఎవరో నాకు తెలియదు కదా. ఇలాగే 2 కుర్చీలు వేస్తున్నాయి, ఒక టేబుల్ మీద ఒక బుక్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ నావల్స్. వెళ్ళాను, ఆ నవల్ తీసుకున్నాను. ఇంగ్లీష్ రాదు, పాట రాదు, బిల్డప్ చూస్తుంటే ఆయన ఈ లోపల రావటం, కూర్చోవటం, షార్ట్ డేగా వెళ్ళిపోవడం కూడా అయిపోయింది. ఓ బుక్ పడేశాను. ఏంటి ఎవరు రాలేదని అడిగా. ಇಲ್ಲ సార్ ఉంది అంటే సార్ వచ్చారు, చూశారు మిమ్మల్ని పొమ్మన్నారు అంతే అంతే. ఓకేలే, మన పొగరు ఇక్కడ కూడా బాగా చేసింది అనుకున్నాను. వదిలేసి వెళ్ళిపోయి వచ్చేసారు. వాళ్ళకి బండి ఇచ్చారు, వచ్చేసారు. 1-2 రోజుల తర్వాత ఒక అగ్రిమెంటు, ఆ మేనేజర్ వచ్చాడు. ఏంటిది అంటే, అగ్రిమెంట్ అండి, హీరో సినిమాకి మీరే కావాలన్నాడు ఆయన. ఫస్ట్ టైం ఆయన నోటమ్మట ఈవెన్ ఏదేదో టెస్ట్లు అవి ఉంటాయి, అవి కూడా వద్దనేసి అవి ఉంటాయి లేదు. అతన్ని ఫిక్స్ చేయండి, ఇంకే వద్దని ఒకే మాట చెప్పాడండి. ఫస్ట్ రోజు వెళ్ళాం. అలాగే హాయ్ హాయ్ అనేసి నేను కూడా ఎవరు కూర్చోట్లా, అందరు చేతులు కట్టుకుని కూర్చుంటున్నారు. నేను వెళ్ళిపోయి కూర్చున్నాను. ఆయన వచ్చి కూర్చున్నాడు. హౌ ఆర్ యు అని, ఫైన్ సార్ అని షార్ట్ చెప్పాడు, చేసాం. వాళ్ళందరి వైపు చూశాడు. అంటే ఆయన మనసులో ఏమనుకున్నాడో ఆ క్యారెక్టర్, తిలక్ అనే క్యారెక్టర్, ఆ తిలక్ క్యారెక్టర్కి ఆయనకి బ్రెయిన్లో ఉండిపోయింది. నన్ను చూడగాలి, ఆ ఉంగరాల జుట్టు, ఆ సైడు, ఇవాళ చూస్తున్నా అసలు మామూలు అంటే ఆయన అనుకుంది కరెక్ట్. ఇక అక్కడి నుంచి ఆయన బాగా ఫ్రెండ్లీ. ఇట్లా మేఘం ఉంటే షార్ట్ తీరు. ప్రసాద్ నీకు కార్డ్స్ వచ్చాను ఇంత మీ ఇద్దరు కార్డ్స్ ఆడుకుంటూ ఉండవు. మీరు బాలచంద్ర గారు, నేను బాలచంద్ర. అప్పుడు అనంత్ గారు ఉన్నారు, బిఎస్ లోకనాథ్ గారు సినిమాటోగ్రాఫర్, రఘు వచ్చి అసిస్టెంట్, రఘునాథ్ రెడ్డి. నేను లోగి అనిపించేవాడిని. ఈ ఈరంగ శర్మ అని అనేవాడిని. తెలియదు, అలా పిలవకూడదు కూడా తెలియదు. ఒక్క బాలచంద్ర గారు బాలు అని తప్ప సార్ అనేవాడు. ఆయన నవ్వుకున్నాడు, నా బిహేవియర్ అంతా చూసి నవ్వుకున్నాడు. ఆయన చనిపోయే వరకు అలాగే ఉన్నాడు. నేను అలాగే ఉన్నాను, ఆయన అలాగే ఉన్నాను. సెకండ్ షెడ్యూల్ వచ్చేటప్పటికి ఈ మామూలు చాలా పెద్ద డైరెక్టర్, మనం చాలా పిల్లచేష్టలు చేస్తున్నాం ఈయన దగ్గర. నాకు అర్థమైపోయింది. ఎందుకంటే కమల్ హాసన్, రజనీకాంత్ అన్న వాళ్ళు అప్పటికి ఏమీ లేదు. వాళ్ళు చేతులు కట్టుకుని, నేను ఆల్రెడీ హీరోగా చేశాను, 2-3 సినిమాలు, పుట్టినవారు, ఒకే రక్తం, ఇలాగా చేశారు, అయిపోయింది. అందుకని నేను అసలు ఆయన పట్టించుకునేవాడు కాదు. అది కొంచెం అప్పుడు సెకండ్ షెడ్యూల్కి వీళ్ళందరూ చెప్పడం మొదలుపెట్టారు. శివాజీ గారు అడిగినా కూడా ఆయన చేయలేదు, ఇలాగేదో చెప్తూ ఉన్నారు. వాడిని మీరు పెద్ద డైరెక్టరా, జాగ్రత్తగా ఉండాలి. నేను కొంచెం బిగిసిపోయా. ఏంటి లేదు సార్, పెరియ డైరెక్టరు, నాకు తెలియదు సార్. వా అంటే రావా, అది అంతకుముందు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగ ఉండు. నాకు చాలా హ్యాపీ, నేను ఎంజాయ్ చేస్తున్నాను, నేను యాసిడ్ ఎలా ఉన్నా అన్నాడు. ఇంకంతే, అప్పటి నుంచి మామూలుగానే ఉన్నాం. సినిమా అయిపోయింది. అప్పటికి స్లీవ్లెస్ అన్నది చాలా అడ్వాన్స్ థాట్. సినిమా అంతా చూసిన తర్వాత ఎలా ఉంది ప్రసాద్, ఆ స్లీవ్లెస్ ఎక్కడ కష్టం అండి, మన వాళ్ళు అంతా డెవలప్ అవ్వలేదు కాబట్టి కొంచెం డౌటే అన్న. అసలు నేనేది చాలా మేధావం లాగా ఆయన నన్ను అడటం, నేను పిచ్చిగా బాగటం అయిపోయింది. ఓకే అన్నాడు. అది తమిళ్లో సూపర్ హిట్. ఆవిడవాళ్ళ తోడరు కథ అయిపోయింది. సినిమా 125 days ఆడింది. తెలుగు 125 days ఫంక్షన్. ఆ ఫంక్షన్ రోజు షీల్డ్లెస్ ఏమన్నావు, ఆ రోజు షీల్డ్లెస్ చూడరా, మనం సరిగ్గా తీస్తే చూస్తారయ్యా అన్నాడు. నిజం సార్, నా ఫస్ట్ టైం నాకు తెలిసింది అన్న. అది ఇంకా అక్కడి నుంచి మెల్లిమెల్లి మనవడు పాండరు. సెకండ్ బ్రేక్ వద్దులే కదా, నాకు పెద్ద బ్రేక్ కాదు,
కానీ గుర్తింపు మటుకు తిలక్కగానే అన్న పేరు బాగా వచ్చింది. ఎందుకంటే ఆవిడ్ని చేసుకోవాల్సింది ఆలస్యం అవుతుందని ఆవిడ్ని కాదని ఇంటికి వచ్చి చెల్లెల్ని చేసుకోవడం అనేది కాదండి, సినిమా బాగా ఎక్కేసి అద్భుతం సార్. అద్భుతం. అసలు అది ఎక్కుద్దా లేదా అనేది ఒకటే డౌట్, ఆ శ్రీలేస్ అన్నది. బట్ ఆడవాళ్ళు కూడా విపరీతంగా చూశారు, విరగబడి చూశారు. అందుకే అన్ని రోజులు ఆడింది. ఆ తర్వాత మనవరి పాండవులు వచ్చేటప్పుడు నాకు మంచి బ్రేక్ అండి, మామూలు బ్రేక్, బిగ్ బ్రేక్ త్రూ అంటారు. అలాంటిది మనవరి పాండవులు ఓవర్ నైట్ దగ్గర 20-25 సినిమాలు నాకు వచ్చింది. అక్కడి నుంచి స్టిల్ ఇవాళ వరకు కూడా అదే మనవరి పాండవులు. వాళ్ళకి చాలామంది అనేది కూడా మనవరి పాండవులు భీముడు క్యారెక్టర్. ఒకసారి బాపు గారితో అన్నాం, మామూలు క్యారెక్టర్ వస్తున్నాడు అంటే, సార్ ఈ సినిమాలన్నీ తర్వాత రొటీన్ పనవరు అయిపోయింది, రిలీజ్ అయిపోయింది, పెద్ద బ్రేక్ నాకు వచ్చింది. వేషాలు వేస్తున్నాం, వీళ్ళని వేషాలుగా అన్ని వేషాలు వేస్తున్నాం. లేదు అంటే గ్యాప్లు ఉన్నాను కదా 2 years, ఈ దెబ్బతో వదలకూడదు, ఒక్కరోజు రా చెయ్యి, అలా చేసుకుంటూ ఒకరోజు వేషాలు, ఒక్కరోజు గంట ఉన్నా ఓకే రా చేయడం. ఆడు ఎంత ఇచ్చాడా లేదా మనకు అనవసరం, చేసామా సినిమాలు ఎన్ని ఎక్కువ సినిమాలు చేసామన్నది నాకు బ్రెయిన్లో పడిపోయింది. అలా చేసుకుంటూ వస్తున్నాను. మనవరి పాండవులు అయిపోయిందని ఒకసారి అనుకోకుండా పద్మాలయ స్టూడియోలో బాపు గారు ఎదురుపడ్డాం. నేను అప్పుడు మహిషాసురుడు గెటప్లో ఉన్నాను. చూసి, సార్ నేను భీముడు సార్ మనవరి పాండవుల్లో, అది భలే ఉందే గెటప్ అన్నారు. ఓకే నేను అన్నా, సార్ మనవరి పాండవులు భీముడు క్యారెక్టర్ అంటే నాకు ఒక్కటి ఇవ్వండి సార్, మళ్ళీ మిగతా వేషాలన్నీ రొటీన్ అండి అంటే, భలే ఒడివే, అది కూడా నాకు అదే, నాకు అన్ని ఫ్లాప్లే కదా అన్నారు. నాకు దండం పెట్టేశాను. అంటే వాళ్ళు ఎంత ఇదిగా ఉన్నారు చూడండి, చాలా స్పోర్టివ్గా అని, మంచి క్యారెక్టర్ చేద్దామన్నారు. ఓకే కలిసి మనకు కుదరలంగా. తర్వాత నాన్నగారితో మొదలు పెట్టాం, నెక్స్ట్ పట్టాభిరామయ్య గారితో మొదలు పెట్టాం. గాడ్ ఫాదర్ లాంటి బాలచంద్ర గారితో మీ పరిచయ కార్యక్రమాలన్నీ జరిగినాయి. బాపు గారు మనవరి పాండవులు అనేటప్పటికీ ఇవాళకి ఏంటంటే ఒక టాప్ 10 ఆర్ టాప్ 100 ఇట్లా మనం తెలుగు క్లాసిక్స్కి సంబంధించి తీసుకుంటే తెలుగులో ఒక 100 సినిమాలు అంటే దాంట్లో మనవరి పాండవులు ప్రత్యేకమైనటువంటి స్థానం ఇవాళకి ఉంది. కన్నడం నుంచి తెలుగుకు తీసుకొచ్చినటువంటి సినిమా. అసలు మిమ్మల్ని ఆ పాత్రకి ఎలా ఎంచుకున్నారు, ఎలా జరిగింది, ఎలా సాధ్యమైంది ఆ పాత్రకి ఎంచుకోవడం? మేము శభాష్ బేబీ అని ఒక సినిమా చేస్తున్నామండి, మురళీమోహన్ గారు నేను ఇద్దరం, పద్మాలయ వాడది. సినిమా అయిపోతుంది, ఊరికి సరదాగా మురళీమోహన్తో అన్నాను, సినిమా అయిపోతుంది, నెక్స్ట్ ఏంటి నాకు అర్థం కావట్లేదంటే, మనవరి పాండవులు అని సినిమా జయకృష్ణ గారు తీస్తున్నారు, ఒకసారి కనిపించు అని. సరే అని మురళీమోహన్ గారి పుణ్యం అది. వెళ్ళి ఆఫీస్కి వెళ్ళాను. బాబు గారు ఉన్నారు. వెళ్ళగానే ఆఫీస్లో ఎవరు ఏంటి ఏం అడగలే ఆయన, ఆ చొక్కా ఇప్పమన్నాడు అన్నాడు బాపు గారు. నాకు అర్థం కాలేదు, చొక్కా ఇప్పమంటాడు ఏంటి, ఎవరు డైలాగులు అడుగుతాడు, ఈ చొక్కా ఇప్పమంటాడు ఏంటి, ఎందుకు సార్ జయకృష్ణ జోక్గా ఉంటాడు, ఇప్పవయ్యా. సరే ఇప్పేసా. అప్పుడు కొంచెం ఎక్సర్సైజ్ చేసేవాడు, కొంచెం ఆ బీ షేప్ ఉండేది. ఓకే పొండి అన్నాడు, చొక్కా ఇప్పమన్నాడు, వేసుకున్నాడు, పొమ్మన్నాడు. ఓకే ఇదే మాట చెప్పాను. మురళీమోహన్ నవ్వేసి, లేదు నీ క్యారెక్టర్ ఓకే, భీముడు క్యారెక్టర్ వేస్తున్నావు అని మురళీమోహన్ చెప్పాడు. ఇంకా అక్కడి నుంచి ఆ రకంగా అది మన పాండవుల్లో నాకు వేషం రావడం. అందులో కృష్ణరాజు గారు, మురళీమోహన్ గారు, రావుగోపాలరావు గారు, రామలింగయ్య గారు, ఇంతమంది ఉన్నా మీ నలుగురు ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే మీరు అప్పటికి వెరీ రిజిస్టర్డ్. ఇంకా మురళీమోహన్ మాకన్నా అడ్వాన్స్ బాగా ఆయన సెకండ్ రిజిస్టర్డ్. మీరు చిరంజీవి గారికి, భానుచంద్ర గారికి, విజయభాస్కర్ గారికి దాదాపు వాళ్ళకి కొత్త సినిమా కింద లెక్క. మీకు డ్యూయెట్, అసలు గీత గారితో మీకు డ్యూయెట్, తర్వాత ఝాన్సీ గారు అన్నం పెట్టే సన్నివేశం ఉంటుంది, అమ్మ నాకు అంటే ఆవిడ పెట్టదేమో అనేటటువంటి ఎక్స్ప్రెషన్స్ కావచ్చు. తర్వాత క్లైమాక్స్లో అల్లు రామలింగయ్య గారిని దెయ్యంలాగా వచ్చి ఏడిపించేటటువంటి సన్నివేశాలు, ఇవన్నీ ఒకసారి ఆలోచిస్తే అసలు ఆ పాత్ర, అసలు ఆ సినిమా చూస్తుంటే హీరో ఎవరన్నది కంప్లీట్గా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది సినిమా. అట్లాగే రావుగోపాలరావు గారు మిమ్మల్ని కొట్టడానికి కర్రతో ముళ్ళకర్రతో కొడతారు. మీకు అసలు తిరగబడాలని చెప్పి మీరు అక్కడ ఉన్నటువంటి దాన్ని పగలగొడతారు తప్ప, అంటే అంత బలశాలి మీరు అన్నది రిజిస్టర్ చేయడానికి డైరెక్ట్గా చేసినటువంటి ఆ పాత్ర తాలూకు ప్రభావం మీ మీద ఉందా ప్రసాద్ బాబు? అంటే వెళ్ళటంతోనే ఆ డ్రెస్ వేసుకునేవాడిని. అవును, మా ఎండలో బాలుమహేంద్ర గారు ఎండలో కాసే అప్పుడు బాగా తెల్లగా ఉండేవాడు, ఎండలు నుంచోండి అనేవాడు, ఎండలు నుంచునేవాడు. ఇంకా అక్కడి నుంచి ఆ క్యారెక్టర్ ఉండిపోయింది.
ఆ భీముడు రఫ్గా ఆ టైపు అలవాటు అయిపోయి ఇంకా అలా ఉండేవాడిని. రాను 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 ఇన్వాల్వ్ అయిపోయింది. ఆ క్యారెక్టర్ అంటే లేనోడు, దొర దగ్గర ఎలా ఉండాలి అంత అనుకోగా భయంగా, అది బాగా వర్కౌట్ అయింది. మనం చేసింది కాదు, న్యాచురల్గా ఎందుకు తెలియకుండానే ఆ క్యారెక్టర్ బాగా అయింది. అది దొరగారంటే ఇలా ఉంటాడేమో నిజంగా నాకు ఆ సైకలాజీ ఫీల్, ఆయన డ్రెస్ నిల్చోవటం, ఇది మనం పనివాళ్ళలాగా ఉండాలి అన్నది అదొకటి. 1-2 రోజులు కొంచెం అక్కడి నుంచి 3 నుంచి నేను యాజ్ పనివాడు. ఒకసారి షూటింగ్ లేదంటే నేను మామూలు వైట్ ప్యాంట్ వైట్ షర్ట్ వేసుకొని జనాన్ని సర్తున్నా, ఎవడా కుర్రాడు కొంచెం ఎక్కువ చేస్తున్నాడు అన్నట్టుగా అడిగాడంట. సార్ మన భీముడేనండి, బాగా ఉన్నాడు అన్నాడు. బాపు గారే ఆయన దగ్గర పిలిచి నీకు గుర్తుపట్టలేదయ్యా నిన్ను అన్నాడు. అంటే ఆయన వాళ్ళు వచ్చేటప్పటికి నేను ఆల్రెడీ డ్రెస్లో ఉండేవాళ్ళు, మామూలు అడుక్కునేవాళ్ళగా ఉండేవాళ్ళం అంతే. అది బాగా ఇది మెయిన్గా అందరూ ఎవరికి వాళ్ళు. రాఘగోపాలరావు గారు లెంత్ డైలాగ్ ఉందండి, అది ఆయన చెప్తుంటే మధ్యలో మేము 5గురు ఉండి అంటున్నాం. అంటుంటే బాపు గారికి ఆయన చూడండి వీళ్ళు నన్ను ఎగతాళి పట్టిస్తున్నారు, లేదు బాగుంది మీరు అనండి వాళ్ళని అనండి, మీరు డైలాగ్ చెప్పండి వాళ్ళు అంటుంటారు, ఇది కూడా పెట్టారా మాకు అని. అలాగా ఇదైపోయిందండి. బాగా ఆయన రాఘగోపాలరావు గారు బాగా ఇది కోఆపరేట్ చేసి మాకు బాగా చెప్పారు. మంచి మన ఊరి పాండవుల తర్వాత చిరంజీవి గారు, మీరు, నూతన్ ప్రసాద్ గారు రక్తబంధం అని ఒక సినిమా చేశారు, మీ ముగ్గురు హీరోలే. అవును సార్. దాంట్లో డైరెక్టరు మంచి డైరెక్టర్ అండి, చాలా అందంగా ఉన్నాం మేము అందరం, ముగ్గురు హీరోలు కూడా చాలా అందంగా ఉన్నాం. మంచి సినిమా అది. ఆ డైరెక్టర్ బాగా చేశాడని చెప్పి నేను సినిమా తీయాలి అనుకుని అతన్నే డైరెక్టర్ పెట్టి మా ఇంటి ప్రమాణం సినిమా చేశాను. అవును, ఆలూరు రవి. అఫ్ కోర్స్ ఆడలేదు అనుకోండి, పోయింది. అంటే రిలీజ్ బ్యాడ్, మా ఇంటి ప్రమాణం రిలీజ్ బ్యాడ్. చిరంజీవి గారు అందులో చేశారు. ఇందులో నా దాంట్లో గెస్ట్ చేశాడు, ఒక సాంగ్ ఫైట్ శరత్ బాబు చేశాడు, నూతన్ ప్రసాద్, అందరం అప్పుడు గంటలు చేసాం, బిజీగా అప్పుడు అందరం. కానీ అలాంటిది ఆ సినిమాకి ఎవరికి వాళ్ళు వచ్చేసి సొంత సినిమాలాగా పాపం అందరూ కష్టపడ్డారు. అంత కష్టపడి యాక్చువల్గా అందరూ ఫ్రీగా చేసినట్టే ఒక రకంగా చెప్పాలంటే, డబ్బులు ఇచ్చి కదా అభిమానంతో ప్రేమతో చేసింది ఆ సినిమా. బట్ వర్షం వచ్చేసి సైక్లోన్ వచ్చి బ్యాడ్ అయింది, నాన్ రిలీజ్. అప్పటికే మీరు నిర్మాణ రంగంలోకి రావాలి, చెయ్యాలండి, అది ఒక బాగా ఇది, అది కాదు బాగుంటే చేసేవాడిని. ఎందుకనో దేవుడు మనకి ఇవ్వాల అవకాశం. తెలుగు సినిమా చరిత్రలో కమర్షియల్ దర్శకులు వాళ్ళ స్వర్ణయుగం అంటే కె రాఘవేంద్రరావు గారు, ఏ కోదండరామిరెడ్డి గారు, రవిరాజ పినిశెట్టి గారు, ఇట్లా మనకి బి గోపాల్ గారు వరుసగా. దాదాపుగా వీళ్ళందరి సినిమాల్లో వరుసగా మీకు అసలు పాత్రలు దక్కేవి సార్. దాన్ని ఎట్లా అసలు మీరు బ్యాలెన్స్ చేసి? నేను బ్యాలెన్స్ ప్లాన్ వెళ్ళి అడిగారా? వాళ్ళు ప్లాన్ చేసి లేదు, ప్లాన్ చేసుకోలేదు, 100% ప్లాన్ చేయలేదు. అది అలా కలిసింది నాకు అనుకోకుండా. వాళ్ళు హీరోలు నాకు హెల్ప్ చేయటం, క్యారెక్టర్ ప్రసాద్ అని పెట్టండి వాళ్ళు అంటాం. వీళ్ళకి కూడా రాఘవేంద్ర గారితో ఏదో సినిమా అనుకుంటాను ఫస్ట్ స్టార్టింగ్, ఆయన అక్కడి నుంచి ప్రతి సినిమాలు నన్ను పెట్టడం. ఆయన కృష్ణ గారు హీరో, అప్పుడు కృష్ణ గారు రికమెండేషన్ ఇదేంది మారుతి బ్యానర్, ఆ బ్యానర్లో వరుసగా వాళ్ళ ఒక బ్యానర్లో కానీ నేను పెడితే మనం వాళ్ళ ఆఫీసులు కూడా నాకు తెలియదు ఎక్కడ ఉంటావు, కానీ వరుసగా వాళ్ళు చెప్పేసేవాడు, ప్రసాద్ ఫలానా 2 నెలల్లో మంది స్టార్ట్ అవ్వబోతుంది, ఈ డేట్లు అలా పెట్టుకో, ఇలాగ ఉండేదండి. ఒకసారి ఈయన ఉన్నాడు మనం ఆడబాడమట అర్ధారు ప్రొడ్యూసర్, ప్రొడ్యూసర్ ఎన్వి ప్రసాద్ గారు వాళ్ళు, పేరు మర్చిపోయాను. ఆయన అంతే, ఎక్కడున్నా సరే ఈ ప్రపంచంలో నువ్వు ఉంటే మటుకు నువ్వు నా సినిమాలో ఉంటావు, అలాగే పిలిచేవాడు అండి. అది 6 నెలల ముందే చెప్పేసేవాడు, పలానా సినిమా నేను చేస్తున్నాను, మనం కలిసి చేస్తున్నాం, ఇలా ఉండేదండి. నేను వాళ్ళకి ఫోన్లు చేయటం అనేది ఉండేది, ఎందుకో తెలియదు, వాళ్ళ అభిమానం లేదా వాళ్ళ చెక్కుల మీద నా పేరు ఉండటమో నా అదృష్టం చెప్పాలంటే. అలాగే వీళ్ళ అందరి సినిమాలు ఎక్కువ రాఘవేంద్రరావు గారేంటి, దాసనారాయణరావు గారేంటి,
గోపాల్ అందరు సినిమాల్లో కంపల్సరీగా వాళ్ళే ఏంటో తెలియదు ఒక చిన్న సెంటిమెంట్ లాగా ఉండిపోయేది. పసివాడి ప్రాణం కూడా మీ మద్దతుతోనే సినిమా ప్రారంభం. బసాడి ప్రాణం హైలైట్ ఏంటంటే ఒకసారి ఆ రోడ్డుని వెళతా చిరంజీవి గారు ఉన్నారు అంటే సరే చాలా రోజులు ఎందుకు చూద్దామని చిరంజీవి గారు అరవింద్ గారు కూడా ఉన్నారంటే అదే వాళ్ళ బ్యానర్లో నేను ఫస్ట్ చేశాను. వాళ్ళు మహాశివుడు అని మీరు చిరంజీవి గారు అల్లుడు కాకముందే మీరు చేశారు, ఆ బ్యానర్లో చేశాను. 2-3 సినిమాలు చేస్తున్నాను. సరే ఒకసారి కలిసినట్టు ఉంటుంది కదా అని ఊరికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏదో డిస్కషన్లో ఉండి ఈ క్యారెక్టర్ ఎవరు వేస్తే బాగుంటుంది, క్యారెక్టర్ కాదు అది సముద్రం నుంచి కొట్టుకొచ్చే శవం క్యారెక్టర్ అని అసోసియేట్ వచ్చి అడిగాడు. ఎవరో జూనియర్ ఆర్టిస్ట్ వేసాడు అని చెప్పి మనవాళ్ళు ఎవరో వెళ్ళిద్దరు అంటే చిరంజీవి గారు నేను వేస్తాను అన్న. అది జూనియర్ ఆర్టిస్ట్ వేసే వేషం, నేను ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ అయ్యా కుదిరి నేను వేయాలని నాకు సరదాగా ఉంటాను వేస్తాను, నేను బాగోదు ఇంకో వేషం వేద్దాంలే అని అన్నాడు అరవింద్ గారు. వేస్తే ఆ వేషం వేస్తా, లేదంటే లేదు. అది సినిమా హిట్ ఎప్పుడు కొంచెం ఒక సినిమా హిట్ అయితే ఇంత వేషం కూడా ఎన్ని సంవత్సరాలైనా ఉండిపోతుంది. నాకు అలాగా దాదాపు 20 ఏళ్ళు అయిపోయినా కూడా ఆ క్యారెక్టర్ గురించి చెప్పేవాళ్ళు, ఏమంటే దాంట్లో భలే ఉందండి మీ అంటే ఆ సింపతి నాకేమిటి ఎందుకు వచ్చిందంటే బేబీ ఫాదర్. అవును, అది సింపతి గ్యారెంటీకి వస్తుంది. వాళ్ళు దాన్ని ఆలోచించారలేదు నాకు తెలియదు, కానీ నా సైడ్ మటుకు సింపతి వస్తుంది ఎప్పటికైనా సరే. బేబీ అయ్యో పాపం పలానోడు ఫాదర్ వీడు అన్నది వస్తుంది అని చెప్పి అనుకున్నాను. కరెక్ట్గా అలాగే అయింది. పని మోగపిల్ల వాళ్ళ నాన్న వీడు అని చెప్పి అలాగే అనేవాడు అనమాట. ఆ షార్ట్ కూడా వైట్ అండ్ వైట్ లో మీరు అలా నడుచుకుంటూ వస్తుంటే ఆ షార్ట్ ఉంటుంది అసలు. లోక్ సింగ్ గారు లైటింగ్ అది అద్భుతం. చిరంజీవి గారి స్వర్ణయుగం అనదగినటువంటి సమయంలో దాదాపుగా అన్ని సినిమాల్లో మీరు ఉన్నారు. అసలు ఇందులో లేరు అందులో ఉన్నారని చెప్పడానికి లేదు. పసివాడి ప్రాణం తీసుకోండి, యముడికి మొగుడు తీసుకోండి, అసలు రాజా విక్రమార్క కావచ్చు, అసలు ఏ సినిమా కొండవీటి దొంగ కావచ్చు, ఏ జగదేకుడు అతిలోక సుందర్లో నారదుడు క్యారెక్టర్, అసలు ఏ పాత్ర తీసుకున్నా, అసలు ఏ సినిమా తీసుకున్నా ఆ స్వర్ణయుగంలో ఆ సమయంలో మీరు ఉన్నారు. ఆ ఉన్నటువంటి సమయం చాలా ఒక అద్వితీయమైనటువంటి ఒక సమయం అది. ఆ సమయాన్ని మీరు ఎట్లా ఆస్వాదించారు? చిరంజీవి గారితో ఆ రోజుల గురించి, ఆ మధుర స్మృతుల గురించి చెప్పమంటే చిరంజీవి గారి గురించి అప్పుడు చిరంజీవి గారు అని లేదండి. మీరు చిరంజీవి కదా, చిరంజీవి కాదు నువ్వు అని కాదు. మన్మథ పాండవుల్లో చిరంజీవి అలాగే బిహేవ్ చేసేవాడు. అప్పుడు ఎలా ఉన్నాడు, ఇన్ని సినిమాలు చేసినా ఎన్ని సూపర్ హిట్లు వచ్చినా ఆ బిహేవియర్ మార్పు వస్తే అప్పుడు మేము కూడా తేడా ఉండేది అనిపించింది. అవును, కానీ మామూలు చిరంజీవి అంతే. రాను అంటే అతను ఆ తపన ఆ ఇది చూసి ఎక్కడికో వెళ్ళిపోతాడు గ్యారెంటీ అన్న లోపల ఇది అయిపోయేది. ఆఖరికి ఏ రేంజ్ వచ్చిందంటే డైలాగులు మనం మనం అందుకోలేకపోతున్నాం, అతనితో ఆ యాక్టింగ్కి బ్యాలెన్స్ చేయలేకపోతున్నాం అన్న ఫీలింగ్ మాకు స్టార్ట్ అయిపోయింది. బయటకు ఎవరుగా మెహర్బానీ దెబ్బతాం, కానీ రెండు ఫ్యాక్టరీ ఏంటంటే 2-3 టేకులు 4 టేకులు అయిపోయింది అనుకుంటూ సరే ఓకే అని మళ్ళీ తను ఏ ఒక్క మాట అనేవాడు కాదు, చూసుకోండిరా అనేవాడు అంతే తప్ప అసలు ఏ ఇసుక్కోనేవాడు కాదు. అలా ఒక సినిమా నాకు బాగా గుర్తు, పెద్ద షాటు మెట్ల మీద దిగుతూ అప్పటి నుంచి అడుగుతున్నా గీతా ఆర్ట్స్లో వేషం నాకు చెప్పండి, అరవింద్ గారిని అడుగుతున్నాను, చేతికల్లే నీకేంటి అని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు కానీ షాట్ జరుగుతుంది, సెట్లో ఉన్నాం, ఇప్పుడు కానీ ఇస్తానంటే సరే, లేదంటే మటుకు నేను మధ్యలో వెళ్ళిపోతాను. చిన్నపిల్లలాగా అసలు తను అలా వెళ్ళిపోయా, మధ్యలో షాట్ జరుగుతుంది, మధ్యలోకి వెళ్ళిపోయా. తను అలా చూసి ఏమన్నా అరవింద్ గవర్ పట్టుకుని లాక్కుని వెనక్కి వస్తాడు. మళ్ళీ బొనబోడు ఏంటి అడు బాధ అడిగాడు. ఏ వేషం చెప్పలేదంట, ఇవ్వండి లేదా మన ప్రాణాలు తీస్తాడు, అంతేగాని ఏంటి అలా చూసావు, ఏ షాట్ ఇది అయింది ఒక్క మాట. అంటే మా దృష్టిలో ఆ మనవర పాండవ చిరంజీవి అంతే. తర్వాత అక్కడ స్టార్ అయిపోయాడు అంతే. నాకు బాగా గుర్తుంది, గుంటూరు ప్రకాశం జిల్లాలో పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు వాళ్ళు నిజంగా ఆత్మహత్యలు చేసుకున్నారా లేదా చిరంజీవి గారు మిమ్మల్ని పంపించారు. అవును, మీరు వెళ్ళి మీరు నిర్ధారించి ఆ కుటుంబాన్ని మీరు తీసుకొస్తే వాళ్ళకి చిరంజీవి గారు యముడికి మొగుడు శతదినోత్సవ వేడుకల్లో ఆర్థికంగా సహాయం అందించారు. ఆ ఒక ఫోటోగ్రాఫ్ ఇప్పటికీ నా కలెక్షన్లో ఉంది. మీరు ఆ బాధితులు తీసుకొచ్చి చిరంజీవి గారు ముందు కూర్చోబెట్టి మీరు మాట్లాడుతున్నారు, మీరు వెనకాల నించుని ఉన్నారు. ఆ ఫోటోగ్రాఫ్ నా దగ్గర ఉంది సార్. చిరంజీవి గారు మిమ్మల్ని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి అసలు? అంటే ప్రకాశం జిల్లా నేను కాబట్టి ఆ చుట్టుపక్కల తెలిసి ఉంటుందని అదొకటండి. ఆయనకి ఏదో
చెయ్యాలని ఉందండి. ఉమ్. ఇదే కాదు, చాలా ఆలోచనలు ఉన్నాయి. అది కరెక్ట్గా ఇదవల ఉమ్. వెనకబడ్డ టెక్నీషియన్స్కి హెల్ప్ చేయాలని, ఆర్టిస్టులకి చేయాలని బుర్రలో అయితే చాలా ఉన్నాయి. ఆ పరిస్థితిలో నేను ఒకసారి అనుకోకుండా మా మాటలు ఏదో చేయాలంటే పత్తి రైతులకి ఏదో అప్పుడు అనుకున్నారు కదా, అది ఎందుకు ఆగింది అన్న. మీరు అన్నారు. నేను అన్న అంటే అదేదో చిన్న ఏదో వచ్చింది, కరెక్ట్గా కాదు అని. సరే ఇప్పుడు ఏదో వస్తుంది కదా మన బర్త్డేకి, దానికి ఏదన్నా మనం చేస్తే బాగుంటుంది కదా అంటే మాస్ హీరోలు అండి జనంలోకి వెళ్ళిపోవాలండి. నేను అలా ఎన్టీఆర్ గారిని చూశారు. వాళ్ళు ఏంటంటే వర్షాలు పడ్డాయి అంటే రిక్షా వాళ్ళకి, ఆటో వాళ్ళకి మొత్తం రెయిన్ కోట్ ఇచ్చేస్తుంటారు మెడ్రాస్లో, తమిళనాడులో. ఇలా రామారావు గారు ఏదో ఒకటి ప్రజల్లోకి వెళ్ళిపోయాడు. రకరకాలుగా సైనికులు దానికి ఒకసారి, ఇంకో దానికి వరద బాధితులు కానీ ఇలాగ ఆయన ప్రతిదీ చేస్తున్నాడు. ఈయన కూడా చేస్తే బాగుండు కదా అనే మనసులో ఒకటి అనిపించి ప్రజలకు వెళ్ళాలి అన్నది నా ఆలోచన. అప్పుడు ఇలాగా అంటే అవునవునవును మనం చేద్దాం, నీకు అర్థం తెలుసు కాబట్టి నువ్వు వెళ్ళిపోయి వాళ్ళని తీసుకొని రా. సరే అన్నాను, కానీ వాళ్ళు ఎలా తీసుకొస్తాం ఏమిటి, పైగా నేసని విలన్ వేషాడు. ఏమనుకుంటారో మనం అడిగితే వాళ్ళు వస్తారా రారా ఆలోచన నాకు వచ్చేసింది. బట్ వెళ్ళగానే పాపం వాళ్ళు కొంతమందిని ఏంటంటే ఫిల్టర్ చేసేవాళ్ళు, అనవసరం ఇంపార్టెంట్ ఉన్న వాళ్ళ పేర్లు కూడా ఎక్కిచ్చేసారు కొంతమంది ఉన్నారు. సరే ఆ పేర్లన్నీ తీయించేసి జనం ఎవరైతే నిజంగా బాధితున్నారో వాళ్ళని మటుకు 10 మంది 15 మంది ఏదో రఫ్గా ఉన్నారు. వాళ్ళని నేనే వాడితో పాటు వ్యాన్లు ఎక్కి నేనే వాడితోనే ఉన్నాను. వాడు ఏదైనా వాడు ఇదే మాట అన్నారు, మీరు విలన్ వేషాలు వేస్తుంటారు తీసుకెళ్ళి అమ్మేస్తారేమో అనుకున్నాం. నిజంగా వాళ్ళు అన్నారు. కానీ మీరు ఆ చిరంజీవి గారితో అంత చేసి మాకు భోజనాలు వడ్డించి అసలు ఎంత బాగా చూసుకున్నారండి మమ్మల్ని అందరు కలిసి అని వాళ్ళు చివరికి అన్నారు. అది ఆ రకంగా వాళ్ళని తీసుకురావటం చేయటం. కానీ తర్వాత అప్పుడు బ్లడ్ బ్యాంక్ అని ఏదో పెట్టి నాకేంటంటే ఆ టైప్ ఆఫ్ ఇది పెద్ద ఇంట్రెస్ట్ ఉండదండి. అవి క్లాస్ అండి, మాస్లోకి వెళితేనే మాస్కి కొంచెం బాగా దగ్గరికి వెళ్ళిపోతారని నా ఆలోచన. ఇంకా మనం ఆ పంచి వద్దులే, వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చేసుకుంటున్నారు కదా అని మనం ఆయన ఏదో చేస్తున్నారు, ఇంకో ఆయన టైప్లో ఏదో ఆయన చేస్తున్నారు అనేది అయిపోయింది. మీ కలయికలో ఎన్ని సినిమాలు వచ్చినా ప్రేక్షకులకి ఇప్పటికీ ఒక మృష్టాన్న భోజనం లాంటి సినిమా రుద్రవీణ సార్. రుద్రవీణలో అన్నదమ్ముల పాత్రలు మీ ఇద్దరివి. అసలు ఇవాళ రుద్రవీణ చూస్తున్న మీ నటన ఒకసారి చూస్తుంటే, ఎందుకంటే మాటలు రాని మోగవాడు, అతని కోపాన్ని తన అభినయం ద్వారానే అతను తెలియజేయాలి. అతని ఆవేశమైన, ఆనందమైన, అది ఏదైనా మీరు కేవలం మీ కళ్ళ ద్వారా, మీ శారీరక భాష ఏదైతే ఉందో దాని ద్వారానే మీరు తెలియజేయాలి. ఆ పాత్ర చేస్తున్నప్పుడు చిరంజీవి గారు కానీ, బాలచంద్ర గారు కానీ అసలు మిమ్మల్ని ఎట్లా చూసుకున్నారు అసలు ఆ పాత్ర మీరు చేస్తున్నప్పుడు? అంటే వేషం గురించి ఎవరు వాళ్ళు ఓకే అనుకున్నారు కానీ నాకు లోపల నా కొడుకు మెంటల్ హ్యాండిక్యాప్ట్, వాడికి మాట్లాడరావండి. మీ పెద్ద హరి కదా, హరి వాడు ఇప్పుడు నో మోర్ లేడు. కానీ వాడు సైగలు, వాడి భాష, వాడు ఏమి చెప్పదలుచుకుంటే ఫేస్లో ఏమి అన్నది నాకు బాగా బ్రెయిన్లో ఉండిపోయాయి. అందుకు ఎక్కువ వాడిని ఒక రకంగా వాడిని ఆడే నాకు గురువు ఈ పాత్రకి. ఒకసారి లెంత్ షాట్ అంటే ఇంట్లోకి వెళ్ళిపోతాను, నీకు గుర్తుందో లేదా? నాకు గుర్తుంది. అది ఒక 7 ఆ ప్రాంతంలో ఆ షాట్ పెట్టేశారు, మొత్తం లైటింగ్ అంతా రెడీ చేస్తుంటే ప్రసాద్ పొద్దునుంచి షాట్ చేసేవాను. లేదు సార్ నేను ఖాళీగా ఉన్నాను, వద్దులే రేపు చేద్దాం, రిహార్సల్ కూడా చేయని, ఇలా వద్దు రేపు మార్నింగ్ చేద్దాం వెళ్ళిపో అన్నారు. నన్ను పంపిస్తాను. పొద్దున 7 గంటలకు నేను రెడీ అయిపోయాను. ఆయన అడిగా ఫస్ట్, సార్ రఫ్గా నేను ఎక్కడి నుంచి ఎలా వస్తాను, ఇక్కడ అవుట్ అవుతాను, ఇది ఓకేనా సార్? సరే టేక్ కాదు, లైటింగ్తో ఒక్క రిహార్సల్ చేద్దాం. ఓకే సార్ అని లైటింగ్ ఓకే టేక్, ఒకటే టేక్ అండి. వచ్చి అలా వాటేసుకున్నాడు, చప్పలు కొట్టాడు బాలచంద్ర గారు. నాకు నిజంగా పెద్ద అదే నాకు చిరంజీవి వాడు ఏంటి మీ అందరూ బిత్తరపోయాం కదా, అసలు ఎలా చేసి ఆ పైనోడు నడిపించాడు అంతే. అలాగా నాకు అది అంత మంచి పేరు వచ్చిందండి.
అప్పుడు అనుకున్నాం ఆయన ఎవరిని మెచ్చుకోడు ఓకే అంటారు కానీ అంటే లోపల ఏంటంటే ఒక చిన్న అభిమానం ఉంది కాబట్టి ఇది కూడా ఈ వేషం కూడా గమ్మత్ ఏంటంటే ఫస్ట్ ఢిల్లీ గణేష్ అండి ఈ వేషం మీరు చేసిన పాత్ర. ఆయన జమిని గణేష్ మాట వరుస ఊరుకునే తను మొత్తం వయసు వచ్చారు ఎలా ఉంటుంది ఏంటంటే ఆయన తనకు తెలీదు నేను బాలచంద్ర గారికి బాగా చనువు అని తెలియదు. నేను వెళ్ళి అడగనా అన్న వద్దు చాలా పెద్ద రేటు నువ్వు కబాలేమో అనుకుంటాడు అంటే తన థాట్ నేను పొద్దున 6ంటికి వెళ్ళిపోయా ఆయన దగ్గరికి బాలచంద్ర గారి దగ్గరికి వెళ్ళి ఆయన షాక్ నన్ను చూడగాలి ఏంటి ఇలా వచ్చాను మీతో మాట్లాడారా సరే అని లోపల తీసుకెళ్ళి ఏంటంటే ఇలాగ చిరంజీవి గారి సినిమా చేస్తున్నారు కదా నాకు ఒక్కసారి బ్రదర్ వేషం ఉందని విన్నాను అది నాకు ఇస్తే బాగుంటుంది హెల్ప్ అవుతుంది. అది అన్న క్యారెక్టర్ అయ్యా భలే వాళ్ళని నేను కృష్ణ గారికి అన్న ఇస్తాను నేను ఇవి ఇస్తే ఎన్టీఆర్ కూడా నేను వేస్తానండి అంటే నవ్వేసి ఓకే ఇమ్మీడియట్గా ఆఫీస్ ఫోన్ చేసి ఇలా ప్రసాద్ బాబుని పెట్టేసేయండి అని చెప్పాను. ఆ రకంగా అది నేను ఒక రకంగా చెప్పాలంటే లక్కీ గట్టి మనవాళ్ళు కాబట్టి వడ్డించేవాడు మనవాళ్ళు ఇక్కడ కాబట్టి ఆయన అడిగే సొంత నాకు ఉంది కాబట్టి అది లక్కీ నా దగ్గర నా దాకా వచ్చేది కాదు ఒక రకంగా చెప్పాలంటే అది బాగా ఇప్పటికే రుద్రవేణ. ఇప్పుడు మీరు ఎలా అన్నారు చెల్లి వాళ్ళకి రుద్రవేణ. ఆ రోజు గీతతో ప్రయాణాన్ని మొదలు పెడితే ఇవాళ ఆలోచన వరకు మీ ప్రయాణం ఆగకుండా నిరవధికంగా నిరంతరంగా కొనసాగుతూనే వచ్చింది. ఈ ఆలోచనలో మీ పాత్ర ఏంటి చెప్పచ్చా చెప్పకూడదా అసలు ఎలా కుదిరింది ఈ సినిమా? ఆలోచన గొప్ప కదండి. అంటే ప్రతి ఒక్కరు చెప్పేవాడే ప్రతి ఆర్టిస్ట్గా నచ్చితే ఆ ఆర్టిస్ట్ అదే చెప్తాడు చాలా గొప్ప కథ గొప్ప ఇదని. ఇక్కడ ఏంటంటే నేను ఇన్ని 100 సినిమాలు చేశాను కాబట్టి అది వినగానే ఒక టైప్ ముందు ఆ డైరెక్టర్ది నాకు బాగా నచ్చిందండి. ఆ డైరెక్టర్ ఫస్ట్ నా దగ్గరికి వచ్చి దీంట్లో వేషం ఉందండి మీరు చేయాలని, నువ్వేం చేస్తావో ఏమిటో కొత్తోడివి ఎవరి దగ్గర పనిచేసినట్టు లేదు కాబట్టి ఎలాగంటే ఒక ఫైల్ చూపించాడు షార్ట్ టు షార్ట్ ఉంది దాంట్లో. ఒక్కసారి బాపు గారు గుర్తొచ్చారు. బాపు గారి తర్వాత మళ్ళీ నేను మనసులో అనుకొని చూసి ఓకే ఇప్పుడు చెప్తే మళ్ళీ నీకు గర్వం అవుతుందని చెప్పలేదే తర్వాత చెప్పానండి. కానీ ఆ చూసి అంటే హోంవర్క్ చేసావు డెఫినెట్గా సినిమా ఫినిష్ చేస్తాడు అన్నది నాకు నమ్మకం వచ్చిందని ఒప్పుకున్నానండి. కదా ఇంకేం అడగల నాకు అది చూసేసి ఇంకా నచ్చిన పాయింట్ ఏంటి దాంట్లో ఒకే ఒక పాయింట్ చెప్పాడు. చిన్నప్పుడు ఫ్రెండ్స్ అండి పెద్దోళ్ళు అయ్యారు, పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ ఆస్తులు పెరిగిపోయినాయి, పిల్లలు ఆస్తులు ఇచ్చేయమంటే ఎవరప్పుడు హత్య చేయడానికి కూడా రెడీ అయిపోతారు అన్నట్టు ఆ కథ అలా చూపించామండి. సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయ్యింది అని ఏదో అలా చెప్పుకొచ్చాడంట. ఓకేనా బాగుంది చేసేద్దాం అని అయిపోయింది. అక్కడ చూస్తానండి ప్రతి షాట్ కూడా అతను ఆల్రెడీ సినిమా చూసాడు సినిమా మొత్తం చూశాడు. చాలా ప్రజెంట్గా సేమ్ బాపు గారు అండి దగ్గర. ఒకసారి డ్యాన్స్ మూమెంటు బాగుంది, ఆ డప్పుల సౌండ్కి నచ్చి నేను కూడా మూమెంట్ వేస్తే షార్ట్ అంతా అయిందాక ఏమల్లా షార్ట్ అయిపోయేదా వచ్చి సార్ మీకు ఒక 65 ఏళ్ళు ఉంటాయి మీరు అలా డ్యాన్స్ చేయకూడదండి. ఏమై మరి ఇందాక చెప్పచ్చు కదా అనవసరంగా చేశారంటే ఏమనుకుంటారు ఏడు షర్ట్ ఉందిరా అని మళ్ళీ సాఫ్ట్గా మళ్ళీ చేసాం. అలాగ ఏమనుకుంటారో అంటూనే మా చేత మళ్ళీ చేయించేవాడు, తనకేం కావాలో తీసుకున్నాడు. సినిమా చూశాను. ఒక చిన్న ఇప్పుడు శంకరాభరణం లాస్ట్ ఎలా బరువుతో బయటకు వెళ్తావా అలా పాత సినిమాలు ఉన్నాయి అంత బరువుగా బయటకు వచ్చాం. ఏది మేము యాక్ట్ చేసినా మేము చూసినా కూడా అంత ఫీలింగ్ ఉంది. సో అది మా కమర్షియల్ అని మనం చెప్పలేం కాదు, ఎందుకంటే కమర్షియల్ హీరో లేడు. ఉన్నది ఎవరంటే మా పాత హీరోలు మీరే. మేము అందరం నరసింహరాజు కానీ నారాయణరావు కానీ నేను కానీ వీళ్ళ మీద కానీ ఎవరికి వాళ్ళే హరిబాబు కానీ మన మహర్షి కానీ అద్భుతంగా చేశారండి. అంటే దొరికిన పాత్రను ఎందుకు వదులుకోవాలి మనం అని ఎరగదీశారు అంతే. ఆర్టిస్టులుగా ప్రతి ఒక్కరు ఎవరికాడు పోటీ పడ్డారు. అక్కడ అద్భుతంగా అసలు ఆవిష్కారం చాలా అద్భుతంగా ఉంటుంది. సార్ రామారావు గారు మొదలుకొని ఇవాల్టి
తరం నటీనటులతో కూడా నటించిన మీరు ఎస్వి రంగారావు గారితో కూడా నటించారని చాలా తక్కువ మందికి తెలుసు. అవును. అది ఎలా జరిగింది సార్ ఎస్వి రంగారావు గారు? అంటే అప్పుడు ఒక సినిమా అనుకున్నామండి, ఒక కథ ఇది రంగారావు గారితో ఆ క్యారెక్టర్ ఆయనే కరెక్ట్ అని. అప్పుడు నేను సినిమా తీస్తున్న టైం, అప్పుడు ఆయనే పెట్టి చేసాం. ఆ మహానుభావుడితో మా బ్యాడ్ ఏంటంటే ఆయన పోవడం అంతేగాని లేదు. ఆయన చాలా సినిమాలు చేసేవాడిని. నటించారు ఆయనతో? నటించాం. ఇంకా అసలు చాలా సినిమాలు అంటే పద్మాలకి దక్కింది అంత గొప్ప క్యారెక్టర్లో అక్కడ వేయటం. నా బ్యాడ్ ఏంటంటే నాకు ఆయన పోవడం. 74లో పోయారు ఆయన. 73లో మీరు నటించారు ఆయనతో. 74లోనే చేశారండి. 74లో చేశారు. 73 హీరోయిన్, 74 నా సెకండ్ సినిమా అది చేద్దామని ప్లాన్ చేసి చిన్న ఆర్ట్ టైప్ సబ్జెక్టు రంగారావు బాగా నచ్చి ఆయన నేను చేస్తాను రా చెప్పి చేశాను. నా బ్యాడ్ అంటే ఆ సినిమా రిలీజ్ కాకపోవడం. మహానటులతో చేసాం. రామారావు గారు అభినందనలు అందుకున్నారు సార్ నటుడిగా. రామారావు గారు అసలు ఎవరిని అభినందించారు. రామారావు గారు విశ్వరూపం గారు, దాసనారాయణ గారు విశ్వరూపంలో అందరికీ డైలాగులు ఇచ్చారండి. నా కోపం ఏంటంటే ఈశ్వరరావు ఆయన హీరో, నారాయణమూర్తి ఆయన హీరో, ఇలాగ 2-3 ఆయన హీరో, వాళ్ళందరికీ డైలాగులు ఇచ్చాడు. దాసనారాయణ గారు ఆర్టిస్టులు కదా వాళ్ళు. నా కోపం, ఆయన ఆర్టిస్ట్ కాబట్టి ఆయనకు డైలాగులు ఇచ్చాడు, నాకు ఇవ్వలేదు అని లోపల తిట్టుకుంటున్నాను. ఒక పక్క నన్ను సాధు అని పిలుస్తారు. సాధు అన్నాడు. ఇంకా ఏమంటారు మనసులో అనుకొని ఏంటి అన్న రా నీ షాటే ఏముంది డైలాగ్ లేవు ఏమి లేవు ఎందుకు నాకు అన్నా. డైలాగులు అక్కర్లేదురా, వాళ్ళకి కావాలి, నీకు అక్కర్లేదా నేను చెప్పండి ఇలాగే అన్నా. ఏంలే నువ్వు వెడతావు రామారావు గారి దగ్గరికి, నువ్వు ఏడుస్తావు, ఆయన ఏడుస్తాడు, మేమందరం ఏడవాలి. అది ఎలా ఉంటుందండి? వితౌట్ డైలాగ్ చెయ్యి షార్ట్ కెమెరా అన్నాడు. నేను అనుకోకుండా నా అదృష్టం ఏంటంటే కరెక్ట్గా నాకు శివాజీ గణేష్ గారు కళ్ళ మీద చూశాడు. తంగ పథకంలో మా భార్య పోయినప్పుడు ఆ ఇది ఉంటుంది చూసారా, అలా అంక వచ్చేసాడు ఆయన అనుకుంటూ వెళ్ళేటప్పటికి బట్టపట నాకు నీళ్ళు వచ్చేస్తున్నాయి. రామారావు గారు చూస్తే రామారావు గారు ఏడుస్తారు, ఎవరు పెట్టుకోవాలి గజెంట్, ఆయన ఏడ్చేస్తున్నాడు పక్కన. అలా పట్టేసుకొని మాకు 3 తెప్పించారు బ్రదర్ అని ఆయన అంటుంటే, సార్ నాకు ఊపి రావట్లేదు సార్ అంటే ఆ పర్సనాలిటీ ముందు మనం లోపలికి వెళ్ళిపోయాను నేను. నాకే ఊపి రావట్లేదు సార్, ఊపి రావట్లేదు సార్, వదిలేడు సార్ అనేటప్పుడు ఆయన తీసి ఆయన చప్పట్లు, రామారావు గారు చప్పట్లు, నారాయణ మొత్తం రాడపడి కామేశ్వర గారు గొప్ప ఆర్టిస్ట్ ఆయన అయితే అసలు దగ్గర వచ్చి వాటేసుకొని రే నీళ్ళు ఎంత నటున్నావు. ఆయన మామూలు ఆర్టిస్ట్ అనుకున్నాడు, షోగా తిరిగే బ్యాచ్ అనుకున్నాడు. కానీ ఆయన డైరీ చూస్తుంటా పాండ్య బజార్లో పెద్ద ఆర్టిస్ట్ అని ఒక చిన్న గౌరవం. ఆయన చాలా బాగా ఎప్పటికైనా నువ్వు మంచి ఆర్టిస్ట్ అవుతావరా ఇండస్ట్రీలో అని చెప్పి ఆయన ఇలాగ అందరూ ఆ రకంగా విశ్వరూపం చాలా మంచి పేరు. అది శివాజీ గణేష్ గారి ప్రభావం మీ మీద నాకు బాగా ఉంది. స్టిల్ ఇవాళకి ఆ లోపల వచ్చేస్తాడు అనుకుంటే. సార్ నాన్నగారితో మొదలుపెట్టాం, పట్టాభిరామయ్య గారితో. నాన్నగారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నేను ఇలా సినిమాలు తీసి కొంచెం డల్గా ఉన్నానండి. మళ్ళీ ఇంకో సినిమా చేశాను మళ్ళీ అది అంటూ పోయింది. ఫస్ట్ది పెద్ద ఇదే కానీ మా ఇంటి ప్రయాణం ఏమి ఇబ్బంది, మా ఇంటి ప్రయాణం పోయిందండి, అది మొత్తం పోయింది. నాది నేను కష్టం, వాళ్ళది కష్టార్జితం పోగొట్టామన్న చిన్న ఫీల్. ఆయన ఇల్లు కొనమని డబ్బు ఇచ్చారు నాన్నగారు. అప్పుడు రంగరాజపురంలో 1,75,000 3 అంతస్తుల బిల్డింగ్. ఒక వ్యక్తి వచ్చి ఎందుకు ఇల్లు అలా ఉంటుంది, నువ్వు పెరగాలి కదా, నువ్వు మనకేంటి ఎంతసేపు ప్రొడ్యూసర్ అవ్వాలని లోపల కోరిక, అంటే సినిమాలు లేకపోయినా సినిమాలు తీసుకోవచ్చు కదా అన్న పెడితే ఆ మాట అనగా సరే సినిమా తీద్దామని దిగిపోయాను. అదే ఈ సినిమా రంగారావు గారితో సినిమా అయిపోయింది. డల్ అయిపోయాను. పాండ్య బజార్ నుంచి కొంచెం డల్గా ఉన్నా. ఏంట్రా డల్గా ఉన్నావు అన్నాడు. ఏం లేదులే అన్న. ఏం చెప్పాను, కాదు ఇల్లు కొనలేదు ఇలా చేశానంటే సరిపోనీరా, కాదు అనవసరం పోగొట్టాను. రే నువ్వు జోదానికి ఇంకో పేగడికో మందుకో తగలేస్తే ఫీల్ అయ్యేవాడు. నువ్వు పెరగడం కోసం చేసావు, నువ్వు పెరగడం కోసం చేస్తే అది తప్పు కాదు, అది మెయిన్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకో. పోతే నిన్న అనేది మర్చిపో, ఇవాడు ఎదురు జరుగుతుంది. ఎంతసేపు రేపటి గురించి ఆలోచించు. ఎంత పోయినా ఎన్ని డబ్బు పోయినా కూడా రేపు ఉంది. ఆ ఒక్కరోజు నీ టైం మారిపోతుంది. ఆ ఒక్కరోజు గురించి ఆలోచించు. ఇంక ఎప్పుడు ఆలోచించు. స్టిల్ ఇవాటికి కూడా అంత పోయినా కూడా ఏమైపోతున్నావు,
రేపటి గురించి ఆలోచిస్తాను. రేపు మళ్ళీ వస్తుంది. వన్ డే గ్యారెంటీగా నాది ఉంది, అవును. వెయిట్ చేద్దాం. అందుకే ఇప్పుడు 76 ఏళ్ళకి వెయిట్ చేస్తున్నాను. నాకు ఒక ఒక రోజు వస్తుందని, మంచి పాత్ర వస్తుందని. దానికోసం ఎదురు ఆయన 1500 సినిమాలు చేశారు, తృప్తి లేదు. తృప్తినిచ్చిన పాత్ర దొరకల. ఉన్నాయి ఏదో ఇన్ని వందల్లో ఒక 5-6. ముత్యమంత ముద్దులో మంచి పాత్ర, తర్వాత డిటెక్టివ్ నారదాల్లో కూడా చాలా గమ్మత్తైన పాత్ర. రుద్రు కానీ ఇంకోటి అండి, చిరంజీవి గారి సినిమా సుహాసిని అన్న క్యారెక్టర్ అండి, పెద్ద సినిమా. అది కూడా మరణ మృదంగం. మరణ మృదంగంలో అద్భుతమైన పాత్ర. నేను ముందు రోజు మరణ మృదంగం నవల చదివాను. భలే నవల, ఈ నవల్లో ఈ వేషం నాకు పడితే భలే ఉంటా బాగుంది అనుకున్నాను. అనుకొని మళ్ళీ నాకెందుకు ఇస్తారు, చంద్రబాబు ఇస్తారు అంటే సెంటిమెంట్ క్యారెక్టర్, బ్రాహ్మణ్ క్యారెక్టర్ తెలుసు. నాకెవరు గ్యారెంటీగా చంద్రబాబుకి వస్తారు అనుకున్నా. పొద్దున వాకింగ్ చేస్తాను సంస్థగా ఉండాలి చెన్నైలో. కేఎస్ రామారావు గారి ఆఫీస్ అక్కడే. ఆయన నుండి ప్రసాద్ ఒకసారి వెళ్ళి ఇంటికి వెళ్ళే ముందు ఆఫీస్ రా అంటే వస్తాను సార్ అన్నాను. ఆయన వాకింగ్ అయిపోయింది, నా వాకింగ్ అయిపోయి వెళ్ళా. నవలు చదివాను, రాత్రి చదివానండి. ఏ వేషం అయితే బాగుంటుందండి దాంట్లో విష్ణు శర్మ, ఎంత గుర్తొప్పేది, విష్ణు శర్మ క్యారెక్టర్ అండి. అది నాకు ఇస్తే బాగుంటుంది, కానీ మీరు చంద్రబాబుని ఎవరిని పెట్టుకుంటారు, నా దాకా రాదు వెళ్ళి అని. ఏదో నా ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ ఏదో ఉంటాయి కదా మా అవి ఇస్తారులేండి అని. అలాగా ఇదిగో ఈ పేపర్ చూడన్నాడు. ఒక పేపర్ ఆల్రెడీ ఆర్టిస్ట్ పేర్లు ఉన్నాయండి, రాసేసి ఉన్నాయి. విష్ణు శర్మ, ప్రసాద్ బాబు. కళ్ళ నీళ్ళు ఇస్తున్నాయండి ఒక్కసారి. అది బాగా రాసిపెట్టింది పాత్ర, రాసిపెట్టింది. లేదా రాత్రిపూట నేను చదవడం ఏంటి అన్నవాళ్ళ పొద్దునే ఇది. అలా కొన్ని మర్చిపోయిన క్యారెక్టర్లు ఉన్నాయండి, ఒక 5-6 క్యారెక్టర్లు ఉన్నాయి. లేదు, గొప్ప పాత్రలు చేశారు, చేయలేదని కాదు, కానీ లేకపోతే ఇంత ప్రయాణం ఉండదు, సాధ్యపడదు కదా. తరాల మధ్య అంతరాలు ఏర్పడిపోయాయి, వాళ్ళ తరాలు మారిపోయాయి. ఇన్ని తరాలు మారినా ఇంకా నటిస్తూనే ఉన్నారు. భవిష్యత్ తరాలకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు ప్రసాద్ బాబు, నటులు కాదగిన వాళ్ళకి? సిన్సియారిటీ సార్. మనం ఎందుకు వచ్చాము అది మర్చిపోకూడదు. నేను చాలామంది చూశాను, ఎందుకు వచ్చారో మర్చిపోతారు. తర్వాత ఇక్కడ షూటింగ్ వచ్చిన తర్వాత అది కావాలి, ఇది కావాలి, ఇది లేదు. ఇంటికాడ అన్నీ దొరుకుతాయి మనకి, ఇక్కడ 100 మందికి వాళ్ళు సప్లై చేయాలి. దాంట్లో మిస్ అయిపోతాం. మనం ఆ 100 మందిలో మనం ఒకరు, కొన్ని అనుకోకుండా మిస్ అయిపోతాం. మన ఇంటికి వెళ్ళి తినొచ్చుగా. లేదు, డబ్బులు ఇచ్చేసి బాబు 200, 300 ఇవి తీసుకొని నాకు ఇది తెచ్చిపెట్టు, నేను తినాలని వాడు తెచ్చిపెడతారుగా. దానికి పెద్ద పెద్ద కేకలు పెట్టేసి ఇలాంటివి ఉంటాయండి. వర్క్ వచ్చామా వర్క్, లేదా మానేనంట, మానేసి మీ ఇంటికి వెళ్ళి మీ పనులు చేసుకోండి, మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. అది కొత్త వాళ్ళకి చెప్పేది. హెల్తీగా ఉండండి, ఆరోగ్యంగా ఉంటే మనం దేని గురించి అది మర్చిపోకుండా ఉంటే మనకు జీవితాంతం మనకు వేషాలు వస్తూనే ఉంటాయి. టెక్నీషియనే సరే, అతనికి అంతేనండి. ఎందుకు వచ్చామో అది మర్చిపోకుండా ఉంటే మటు డెఫినెట్గా సక్సెస్ అవుతారు. అద్భుతం ప్రసాద్ బాబు. మా నాన్నగారిది నాకు గురువు అండి ఆయన, పట్టారావు గారు. ఎప్పుడైనా బాధపడితే ఒక్కసారి తలుచుకుంటే ఫ్రెష్ అయిపోతాం. ఎంత కష్టాల్లో కూడా ఏ రోజు ఆయన కష్టం మేము చూడలేదు. ఇంతమందిని ఎలా పోషించాడు. ఇప్పుడు ఒక రోజు ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని పోషించాం. మేము పెంచాలంటే వాళ్ళని అసలు వాళ్ళ గురించి పట్టించుకోవాలంటేనే మనకు జీవితకాలం సరిపోదన్నట్టు అనిపిస్తుంది. అవును, అలాంటిది వాళ్ళు ఎలా పోషించారు, ఎలా పెట్టారు, ఇంత వాళ్ళు చేశాడని హ్యాట్సాప్ ఆడపడ వాళ్ళకి. నిజంగా తండ్రులకి ఎన్ని జన్మలు రుణాలు ఉంటేనే మేము వాళ్ళకి రుణపడ్డాను. మా అదృష్టం. మా నాన్న గుర్తొచ్చినప్పుడు హ్యాపీగా ఉంటుందండి, ఫీలింగ్ ఉంటుంది. అప్పుడే పోయాలి, ఇంకా కొన్నాళ్ళు ఉంటే బాగుండదు అన్న ఫీలింగ్ ఉంటుంది. అదే మెయిన్గా ఏంటంటే తల్లిదండ్రులు ఎవరైనా సరే వాళ్ళు ఎంకరేజ్ చేయండి, చెడుకి ఎంకరేజ్ చేయద్దు, దయాదాక్షిణ్యం. మా నాన్న అయితే అసలు మమ్మల్ని ఎప్పుడు కూడా సుఖాలకు మటుకు అలవాటు చేయాలి. కష్టపడండి అంటాడు అంతే, దయాదాక్షిణ్యం లేదు. ఒకరోజు మరి ఆయనకి ఎందుకు అనిపించింది తెలీదు, కుళ్ళిపోయిన మామిడికాయలు అన్నాడు. అరే పక్కన పెట్టాము అన్నాడు. పెట్టి వర్షం పడుతుంది. ఆ వర్షంలో కుళ్ళిపోయిన కాయలు ఎవడుకుంటాడు అనుకున్నాం. మరి మన లైఫ్ ఇదైపోద్దా, ఈ కుళ్ళిపోయిన కాయలు అమ్ముకుంటూ ఇక్కడే ఉండిపోతామా
కాదు, మనకంటూ ఏదో లైఫ్ చూసుకోవాలి, అదొకటి పునాది పడింది మెయిన్గా మనసులో అది పడింది. ఆయన తర్వాత ఏంటి ఏం లేదు, మేము తెలియాలని కష్టం డబ్బు విలువ తెలియాలని నన్ను పెట్టించి నాకు ఇచ్చావు ఈ పని నవ్వేసి సరిపో అని అంతే. తర్వాత అబద్ధం ఒకటి, అబద్ధం స్టిల్ ఇవాళ కాడ చిన్న భయం నాకు. మేము సినిమాకి వెళ్ళిపోయాం మా అన్నదమ్ముడు ముగ్గురు కలిసి. రావడంతోనే అప్పుడు బీడీలు సిగరెట్ తాగేవాళ్ళు థియేటర్లో. మమ్మల్ని స్మెల్ వచ్చేస్తాయి. రాగానే సెల్ఫ్ గొబ్బను కొట్టినట్లుంది. ఎక్కడికి వెళ్ళారు రా, ట్యూషన్కి వెళ్ళి వస్తున్నాం. కాదురా ఎక్కడికి వెళ్ళి వచ్చారు, ట్యూషన్కి వెళ్ళి వస్తాం. ముగ్గురు అదే మాటమే ఉన్నాం, ముగ్గురు ఒకేసారి వెళ్ళాం ఒకే టైంలో. మాకు అరటి మట్టలు ఉంటాయి, అవును. అవి రోడ్డు మీద బట్టలు ఇప్పేసి, అప్పుడు దగ్గర దగ్గర సెకండ్ ఫామ్ అంటే ఇంచుమించు బడితేలాగా ఉన్నాం కదండి. బట్టలు వెళ్ళేవు, డ్రాయర్లు ఇప్పేసాడు రోడ్డు మీద, నడి రోడ్డు, గాంధీ బజార్ పెద్ద రోడ్డు, అది ట్రంక్ రోడ్ లాగా మాట. ఆ అరటి మట్టలు తీసుకొని కొడుతుంటే కొట్టి 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 ఇప్పటికీ ఆయన కొట్టేది నాకు గుర్తుందండి. అబద్ధం ఆడే ముందు అది గుర్తొస్తూ ఉంటుంది, అది గుర్తొస్తుంది. ఇలాగే తండ్రులు అలా గురువులాగా ఉండాలన్నది మా నాన్న మటుకు స్టిల్ వాటికి గురువేనండి ఇప్పటికే. సరే గ్రేట్, మా అదృష్టం, ఆయన కడుపున పొట్ట మా అదృష్టం. అవి తెలుగు రాజ్యం ప్రేక్షకులకి మెమరీస్ విత్ మై ఫాదర్ ద్వారా ప్రసాద్ బాబు గారి అంతరంగ ఆవిష్కారం. ఈ అంతరంగ ఆవిష్కారం మిమ్మల్ని ఎంతగానో ఆలోచింపజేస్తుందని ఆశిస్తూ మీ చెల్లగట్టు శ్రీకాంత్ కుమార్. చాలా సంతోషం ప్రసాద్. థ్యాంక్ యూ, నమస్తే.